హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. మీ లావణ్య అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీ. ఈ స్టైల్లో మ్యాగీ చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు ఇలా వేడి చేసి పెట్టానండి. ఇంత నీళ్ళు ఇలా వేడైన తర్వాత ఒక 2 ప్యాకెట్స్ మ్యాగీ వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మ్యాగీ విడివిడిగా ఉండడం కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మ్యాగీ 90% ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా వేసుకోవాలి. నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఈ రకంగా చూడండి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఎండుమిర్చి కట్ చేసుకొని ముక్కలుగా తీసుకోవాలండి. గింజలతో సహా ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఈ రకంగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా కలపండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టండి. మ్యాగీ 90% ఉడికిందండి. చూడండి, ఇప్పుడు మనము ఇది సపరేట్ చేసుకోవాలి. వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఒకసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఉడికించుకున్న మ్యాగీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా మ్యాగీకి పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దీనిపైన ఇప్పుడు చీజ్ ఇట్లా కట్ చేసుకొని ఇలా మ్యాగీ పైన పెట్టండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, చీజ్ మ్యాగీ రెడీ అయిపోయిందండి. వావ్, చూస్తేనే నోరూరిపోతుంది. ఒక్కసారి మీ ఇంట్లో మీరు తప్పకుండా ఈ రెసిపీని తయారు చేయాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.